ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున చాలామందిలో ఒక అపోహ ఉన్నది. ఒంటి బ్రాహ్మణుడి యొక్క శకునం మంచిది కాదు అనేటువంటి ఒక అపోహ. దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. ఆ మధ్య ఒక పెద్ద మనిషి ఇంట్లోంచి బయటికి వచ్చాడు గ్రామాంతరం వెళ్ళటానికి. ఇంతలో ఒక బ్రాహ్మణ కులస్తుడు ఎదురుపడ్డాడు. వెంటనే ఇతను అనుకున్నాడు, అరే రే, ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు, ఇవాళ నా పని భగ్నం అవుతుందేమో అంటూ మళ్ళీ వెనక్కి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంకొక వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తి కాసిన మంచినీళ్ళు తాగి కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు తాగి మళ్ళీ వచ్చాడు బయటికి. అతను వస్తే నేను కూడా అక్కడే ఉన్నా. నేను అంటే రెండో వ్యక్తి. అయితే ఆ బయటకు వచ్చిన వ్యక్తిని అడిగాను, ఏమయ్యా ఏంటి లోపలికి వెళ్ళావు మళ్ళీ వచ్చావు బయటికి అని. మీరు చూడలేదా, ఒంటి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు, అందుకని లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు తాగి మళ్ళీ వస్తున్నాను అన్నాడు. అతనిలో ఉన్న అపోహ తొలగించాలని అనిపించింది రెండో వ్యక్తికి. అప్పుడు ఆ మొదటి వ్యక్తిని కాస్త స్థిమితంగా కూర్చోబెట్టి రెండో వ్యక్తి అతనికి ఉన్నటువంటి అపోహని తొలగించే ప్రయత్నం చేశాడు. చాలామందికి మనస్సుల్లో ఈ అపోహ ఉంది. శకున శాస్త్రం కరెక్టే, దాంట్లో ఎక్కడ దోషం లేదు. శకున శాస్త్రం కేవలం పుక్కిటి పురాణం కాదు. శ్రీమద్ రామాయణం ఇతిహాసంలో శకునం అమ్మవారికి వచ్చింది. అమ్మవారికి ఎడమ కన్ను ఎడమ భుజం అదిరింది. రావణాసురుడికి కూడా ఎడమ కన్ను ఎడమ భుజం అదిరింది. ఆడవాళ్ళకి ఎడమ వైపు అదిరితే శుభం, మగవాళ్ళకి ఎడమ వైపు అయితే అశుభం. అమ్మవారికి శుభం. రామచంద్ర ప్రభు వచ్చి రావణాది రాక్షసులందరినీ చంపేశాడు కదా. కాబట్టి శకున శాస్త్రం అనేది ఉన్నది. కానీ ఈ ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రావటం మంచిది కాదు అనేది మాత్రం ఒక అపోహే. ఇది లోగడ ఒక వైష్ణవ పండితుడిని అడిగాడు ఈ రెండో వ్యక్తి. అప్పుడు ఆ వైష్ణవ పండితుడు ఇచ్చినటువంటి జవాబు సముచితంగా ఉండడం వల్ల అది మొదటి వ్యక్తికి చెబుతున్నాడు అన్నమాట. ఈ రెండో వ్యక్తి, ఒంటి బ్రాహ్మణుడు కాదండి, ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నాడు. బ్రహ్మచారి అంటే విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు, పెళ్లి కాలేదు ఇంకా. పూర్వం గురుకులాల్లో ప్రతిరోజు గురువుగారు తన దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నటువంటి బ్రహ్మచారులందరినీ భిక్షాటనకి పంపించేవాళ్ళు ఊళ్ళోకి. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క బజార్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి గృహాల యజమానుల నుంచి భిక్ష సేకరించుకొని తెచ్చుకునేవాళ్ళు. ఆ తర్వాత అది గురుపత్నికి ఇస్తే వంట చేసి అందరికీ
పెట్టేవాళ్ళు. అటువంటి బ్రహ్మచారి కనుక ఎదురైతే ఆ మహాత్ముడిని సాదరంగా ఆహ్వానించి ఆ ఇంటి యజమాని భిక్ష పెట్టి సాగనంపాలి. ఎందుకని? వాళ్ళు విద్యాభ్యాసం చేస్తున్నారు, గురుకులంలో గురువుగారిని ఆశ్రయించుకొని ఉన్నారు, గురువు యొక్క ఆజ్ఞ మేరకు వాళ్ళు భిక్షాటనకు వచ్చారు. వాళ్ళేం సోమారిపోతులే రాలా భిక్ష కోసం. గురుకులంలో చదువుకునేటప్పుడు అదొక నియమం, అంతే తప్ప మరొకటి కాదు. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురైనప్పుడు ఆయనను నిర్లక్ష్యం చేసి భిక్ష పెట్టకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం మంచిది కాదు ఆ యజమానికి. అదే ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆ పైన ఎంతమంది ఎదురైనా వాళ్ళు ఏదో సమావేశానికో చర్చలకో వెళుతున్నారని అర్థం అన్నమాట. ఒక్కడే వచ్చాడు అంటే భిక్ష కోసం వచ్చాడు, ఎక్కువ మంది వెళుతున్నారు అంటే ఏదో సమావేశానికో గురుకులానికో చదువుకోవడానికో వెళుతున్నారు. ఈ రోజుల్లో భిక్షాటన చేసే బ్రహ్మచారులు లేరు, గురుకులాలు అంతకంటే లేవు. అందువల్ల ఒంటి లేదా జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురైనా అది మంచి శకునమే కానీ దుశ్శకునం మాత్రం ఎంత మాత్రం కాదు. ఒక బిచ్చగాడు ఎదురైతే ఆ వ్యక్తి బ్రాహ్మణుడు కానివ్వండి, బ్రాహ్మణేతరుడు కానివ్వండి, వీలైతే అతనికి మనకున్న దాంట్లో కొంత దానం చేయండి. అలా దానం చేసి కదిలి వెళ్ళిపోండి. మీరు అనుకున్న కార్యం దిగ్విజయంగా నెరవేరుతుంది. అంటే సాటి మానవుడి ఎదురు రావడం, సాటి ప్రాణులు ఎదురు రావడం మంచిది కాదని చెప్పడానికి మనకున్న జ్ఞానం ఏ పాటిది? ఒకవేళ ఏదైనా దానికి కారణం ఉన్నప్పటికీ అది ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పెట్టుకున్నటువంటి నియమం అయి ఉంటుంది. అది ఈ రోజుల్లో వర్తించదు అని ఆ బ్రాహ్మణుడు, ఆ వేదవేత్త నాకు చెప్పాడు అని ఈ సమాధానాన్ని మొదటి వ్యక్తికి వినిపించాడు. రెండో వ్యక్తి ఒక్క నిట్టూర్పుతో ఆయన రెండో వాడిని అభినందించాడు. మంచి విషయం చెప్పారు, నా మనస్సులో ఉన్న అపోహ ఈరోజు మీరు తొలగించారు అని మెచ్చుకున్నాడు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఒక బ్రాహ్మణుడే బ్రాహ్మణుడి యొక్క శకునం మంచిది కాదు అనేటువంటి అజ్ఞానంతో ఉండడమే. ఎందుకంటే వారికి తోచిన రీతిలో వారి చర్యను సమర్థించుకోవడం ఇక్కడ మరింత అజ్ఞానంగా కనిపిస్తోంది. ఇటువంటి అపోహలని సమాజంలో నుంచి దూరం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి మనం కూడా ఇలాంటివి మనసులో పెట్టుకోకుండా చక్కగా ఇటువంటి అపోహలని దూరం చేసుకొని వీలైనంతలో సాటి వారికి సాయం చేయటం అనేదే ముఖ్యమైనటువంటి విషయం. అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకొని మనం గనక మన సమయాన్ని వృధా చేసుకోవడం లేదు, ఆ ఎదురొచ్చిన వ్యక్తిని అవమానించటం కూడా మరి అది తప్పు కదా. ఇవాళ వైధవ్యం పొందిన ఒక స్త్రీ ఎదురొస్తే అది అపశకునంగా భావించి ఆమె తిట్టిపోసేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే వైధవ్యం పొందినంత మాత్రాన ఆమె బజార్కి రాకూడదా? ఒంటి స్త్రీ ఎవరూ లేరు, ఏది తెచ్చుకోవాలన్నా ఆమె వెళ్ళాలి. అది తప్పంటే ఎట్లా కుదురుతుంది? మానవత్వం లేదా మనకి? అందుకనే అటువంటి స్త్రీకి పూర్వశ్వాసిని అనేటువంటి గొప్ప పేరు చెప్పారు. అలాగే గంగా భాగీరథి సమానురాలు అని కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు తప్ప ఆమెని అవమానించే మాటలు ఎవడు మాట్లాడేవాడు కాదు. అంటే తోటి వాళ్ళని గౌరవించలేనటువంటి, ప్రేమించలేనటువంటి వ్యక్తిత్వం ఎటువంటిదో
మనం ఆలోచిద్దాం. కాబట్టి మూఢనమ్మకంతో మన పనులు మనం పాడు చేసుకోకూడదు. ఎదుటి వాళ్ళని అవమానపరిచేటటువంటి నమ్మకం మరింత ప్రమాదకరం, అది హేయమైనది అనేటువంటి విషయాన్ని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.